చిన్న పిల్లలాగా ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఈ సంఘము కొరకు దేవుడు బయలుపరిచినట్టు మాట. ఈ సంఘము కొరకే కాదు, కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలు ఏదైతే సెల్లులో మనం చూస్తాం కదా, ఏంటిది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అన్ని టోటల్ గా న్యూస్ ఛానల్స్ కూడా ఈ మధ్య కాలంలో కర్ణాటక ఏరియా కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ ప్రాంతంలో క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు. దేవునికి స్తోత్రాలు. చాలా మంది క్రీస్తునికి ఆరాధనకు ఆటంకముగా చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రీస్తు మనకి ఏం బయలుపరుస్తున్నాడంటే, అయ్యా ఈ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దేవుడి సన్నిధిలో కూర్చున్నారో మీ అందరితో దేవుడు పలుకుతున్నట్టు మాట, ఈ సంఘ విశ్వాసులతో పలుకుతున్నట్టు మాట, అయ్యా ఇది కడవరి కాలం, ఇది చివరి కాలం. దేవుడు ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఏమిటో నువ్వు మొదటిగా తెలుసుకోవాలి. ఈరోజు ఈ సంఘముతో మాట్లాడుతున్న మాట, అయ్యా ఇది కడవరి కాలం. చిన్నపిల్లలు అని ఎందుకన్నారు? మీరు అనుకుంటారు, ఇక్కడ కూర్చున్న అమ్మగారు అంటారు నా వయసు కనీసం ఒక 70 ఉంటే ఈ పిల్లలన్నీ చిన్నపిల్లలు అని పిలుస్తున్నారు అనుకుంటారు కదా. అవునా కదా? ఏమైనా పాస్టర్ గారు నిజమా? అయ్యారు చెప్పండి, నిజమేనా? చిన్నపిల్లనా మీరు? కానీ మీరు పెద్దవారైనా మీ క్రియలు చిన్నపిల్లలాగానే ఉన్నాయి. పెద్దవారు చిన్నపిల్లలు మనస్తత్వం ఏంటంటే, మనం చేయవద్దన్న పనిని వాళ్ళు పదే చేస్తారు. అయ్యా రే బాబు ఈ చేయగలరా అంటే వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే వాడికి ఆలోచన శక్తి లేదు. ఏ ఆలోచన? నేను చేసే తప్పు అయిన పని నేను చేయకూడదు అనే ఆలోచన అతనికి లేదు. కాబట్టి ఈరోజు దేవుని దృష్టిలో ఈ సంఘం అంతా కూడా ఎలా ఉన్నాం? చిన్న బిడ్డల మనస్తత్వంలో ఉన్నాం. ఎలాంటి మనస్తత్వం అంటే, ఎరితనం కలిగి ఈ లోకంలో ఏది తప్పో ఏది గొప్పో తెలుసుకొని కూడా వాక్యాన్ని రోజు వింటూ కూడా ప్రతి సంవత్సరం ఆరాధనలో 5 ఇందాక అమ్మా క్రిస్మస్ కు నీ వయసు ఎంతమ్మా? నీ వయసు మనం బట్టి మరి క్రిస్మస్ నువ్వు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి. మరి ఏం తెలుసుకున్నావు? ఏ వాక్యాన్ని తెలుసుకున్నావు? పరలోక రాజ్యాన్ని పోవడానికి ఆధారమేది? నీవు పరలోక రాజ్యానికి పోవుటకు ఆధారమేది? ఒకసారి ఆలోచించావా? దేవుడు ఈ రోజు మనందరితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లల్ని మనము, కొంతమంది ఒకవేళ అనొచ్చు, అయ్యా ఏంటి నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావు, చిన్నపిల్లలు దేవుని రాజ్యానికి వారసులు కదా. మరి అంటే మనల్ని దేవుడు అదే పనిగా చిన్న బిడ్డల మనస్తత్వం కలిగిన వారు మీరు అంటే చేయవద్దన్న పనిని చేస్తూ ఉన్నటువంటి అలవాట్లు వాళ్ళకి. అంటే మనం ప్రతిదినం వాక్యం వింటాం, ప్రతి సంవత్సరం దేవుని సన్నిధిలో వాక్యం వింటాం. క్రీస్తు ఎందుకొరకు ఈ లోకంలో పుట్టాడు, ఎందుకొరకు ఆయన చనిపోయాడు అన్నీ తెలుసు. కానీ మనం అలా బతుకుతామా? బతుకుతాం. మన అలవాటేంటి? అందుకే యేసు క్రీస్తు నామం పెట్ట ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నా 2 చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తాను. ఈ రోజు నుంచి నీవు దేవుని మాటను విందువుగాక. ఆమేన్. క్రీస్తు మాటను బట్టి నడుచునుగాక. కాబట్టి దేవుడు ప్రతి సంవత్సరం వస్తున్న క్రిస్మస్
అవునండి, క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటా. చాలా సంతోషం కదా. క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటా. ఎప్పుడో ఆయన ఎక్కడో పుట్టాడు. ఆయన పుట్టి 33.5 సంవత్సరం మరి సేవల బలంగా వాడబడి క్రీస్తుని తన తండ్రి కృప చొప్పున ఆయన చెప్పిన మాటను చెవదాటకుండా ఆయన తన ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఈ లోకానికి మొదటిగా ఎందుకు వచ్చాడు చెప్పండమ్మా అయ్యగారు? సంఘంలో కూర్చున్న మీరందరూ క్రీస్తు ఈ లోకానికి పుట్టడానికి మొదటి కారణం ఏంటి చెప్పండి? ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపులు రక్షించడం. ఇంకొకటి మన ఆత్మలను రక్షించడం. ఓకే, సంతోషం, దేవునికి స్తోత్రం. ఇంకేమన్నా చెప్తారా? ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు? ఆ పరలోకాన్ని విడిచి, ఆ స్వర్ణమయమైనటువంటి ఆ రాజ్యాన్ని విడిచి మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎలా ఉంటుందో తెలుసా పరలోకం? నువ్వేదో ఈ మధ్య కాలంలో ఇక్కడెక్కడ కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని అందరూ వెళ్తారు. వీడియోలో నేను కూడా చూశాను, భయంకరంగా చూశాను. ఎంతమంది తెలుసా? 100 కొద్ది చూస్తే కొలమంది పోయినట్టుంది. ఎడబడితే దొరుకుకోవడం, రాలేకపోవడం. కానీ ఆ సువర్ణమైనటువంటి రాజ్యంలో రకరకాలైనటువంటి వచ్చిన వైద్యులతో కూడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని విడిచి ఇంకా భూలోకానికి క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎవరి కొరకు వచ్చాడు? ఒక్క రోజుల్లో నువ్వు ఆలోచించావా? ఇన్ని సంవత్సరాలలో నీ వయసు, ఇంత వయసు వచ్చింది, ఇంత వయసులో నువ్వు అంటావు, గొప్పగా చెబుతావు, అయ్యా నాకు 70 సంవత్సరాలు, నా 100 సంవత్సరం నుంచి నాకు వచ్చింది, క్రిస్మస్ గురించి నాకు తెలుసు. ఏం తెలుసయ్యా నీకు క్రిస్మస్ గురించి? అంటే అప్పుడు ఎప్పుడు అజ్ఞాన దశలో బ్రతుకుతున్న కాలంలో నేను కూడా చెప్తాను. ఏమని? క్రిస్మస్ వస్తే పసుపు కట్టి దాంట్లో 2 కార్టూన్ పిల్లలు పెట్టి బొమ్మలు, ఒక చిన్న బాలేసి తీసుకొచ్చి అందులో పెట్టి, అబ్బా క్రిస్తు ఈ సంవత్సరం పుట్టాడు, క్రిస్మస్ చేసుకుంటాం. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడమ్మా చెప్పండి? 33.5 సంవత్సరం బతికాడు. మరి 33.5 సంవత్సరం బతికిన క్రీస్తును నీవు ఈ డిసెంబర్ 25వ తారీఖున నీవు ఆయన పుట్టుక దినము చేసుకుని మరి ఆయన మరణాన్ని ఎప్పుడు చేస్తున్నావు? 4 నెలలకే. అంటే ఏప్రిల్ 2వ తారీఖునే గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. ఎంత అజ్ఞానం, అవునా కదా? కానీ క్రీస్తు చెప్పిన బాటలో, ఆయన చెప్పిన మార్గంలో నడవగానే ఇవన్నీ క్రమం తప్పకుండా క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు కావాలి, పిండి వంటలు కావాలి, రకరకాలు. అయ్యో ఈరోజు మాటలను ఒకే తెచ్చి ఒప్పుకోను, 2 కేజీలు తీసుకురా అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటారా? అవునా అంటారా? కేజీ ఎనిమిది 2 కేజీలు కావాలి. ఎందుకని? 3 పూటలు తినాలి. కానీ దేవుని వాక్యాన్ని గురించడం, దేవుని వాక్యాన్ని గ్రహించడం ఆలోచన మీకు లేదు. ఏ రోజైనా మనము ఆలోచించామా? క్రీస్తు మన కొరకు ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవరు నశించున్నారు? నేను అంటాను, అవగాహన అంటాను అనుకో, అవ్వా
నువ్వు ఈ లోకంలో నశించావు, నువ్వు నశించి బ్రతుకుతున్నావు, నీ జీవితం చాలా లోతు స్థితిలో ఉన్నారు అని అంటే నా మీదకి ఎలా వస్తుంది తెలుసా? ఒంటికాల మీద వేసి ఎవరు నేనా చూసినవా అంటదా అనండి కోపం వస్తే. కానీ దేవుడు పక్షపాతి కాదు. ఆయన నీ పట్ల అదే ప్రేమ, మీ అయ్యగారి పట్ల కూడా అదే ప్రేమ. ఆయన కృప ప్రతిదినం నూతనమైన వాస్తవత నీ ఏళ్ళలో చూపుతున్నది కనుక నేను ఇన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేసుకుంటున్నా. ఆయన కృప చొప్పున ఈ లోకంలో మనం బ్రతికున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతికున్న మనకు దేవుడు బయలుపరిచే మాట ఏంటంటే, నశించి ఉన్న దానిని వెతికి రక్షించటకు క్రీస్తు ఆ సువర్ణమైనటువంటి పరలోకాన్ని వదిలి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మట్టి గతమైన నీ కొరకు. మరి నీ కొరకు ఆయన ఎందుకు వచ్చాడు? నువ్వు అంటావు 11 ఉంటారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? ఏమన్నా ఆయన వచ్చి నా కోసం పాలు పెట్టిండా అంటారా? అంటారు కొంతమంది ఉన్నారు లోకస్తులు. ఎవరికి జనకులు? అపవాదికి జనకులు వాళ్ళు. ఈ లోకం ఎవరిదమ్మా? నాకు చెప్పండి మా, ఎవరిది లోకం? చెప్పండి మా. లోకం ఎవరిది? సాతానుగా ఈ లోకానికి రారాజు. వానికి జనకులైన వారు దేవుణ్ణి లెక్క చేయరు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఆ పరలోకాన్ని, స్వర్ణమైనటువంటి పరలోకాన్ని వదిలి మరి నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో ఇంకొక మాట చూసుకున్నాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల నడుచుకుంటేమని మీకు తెలియను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా అర్థమైందా వాక్యం? చదివినప్పుడే కొంతమందికి అర్థమవుతుంది, అవునా కాదా? వాక్యము ఎంత క్లియర్గా ఉంటుందంటే అంత క్లియర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు క్రీస్తు ఆ పరలోకాన్ని వదిలి మట్టి గతమైన మన కొరకు ఈ లోకానికి పుట్టాడు అంటే, పరలోకంలో ఎవరయ్యా? దేవదూతలు, కెరూబులు, శరాబులు ఉన్నారా? మరి మనకంటే గొప్పవాళ్ళు కదా, వాళ్ళు గొప్పవాళ్ళే కదా. దేవునికి స్తోత్రం. అమ్మా వాక్యం వినండి. దేవుని వాక్యాన్ని ఎలా అంటే శ్రద్ధతో వినాలి. ఎలాంటి శ్రద్ధ అంటే, అందుకే మొదటిగానే దేవుడు మనకి సంఘానికి వాగ్దానం ఇచ్చాడు. అయ్యా, ఇది కడవరి కాలం. ఈ కడవరి కాలంలో క్రీస్తు విరోధులు బయలుదేరున్నారు. మనమందరం క్రీస్తుకు సాదృశ్యంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొదటిగా దేవుడు లోకానికి వచ్చిన ఆ పని ఏంటి అంటే, మట్టిగతమైన నిన్ను ఆ పరలోకానికి చేర్చుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన రాజ్యములకు మహిమలకు మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని. మరి నడుచుకుంటున్నారా అమ్మా? నడుచుకుంటున్నారా? ఆయన పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని పిలవడానికి ఈ లోకాల్లో పుట్టాడు.
ఇందాక అన్నాడు అయ్యారు, ఏమన్నారు? స్త్రీలందరిలో విలువైన ఆమె ఎవరు అని అడిగారు. ఏం చెప్పారు? మరియమ్మ. మరియమ్మ ఊరికేనైందా? కొన్ని తరాల నుంచి క్రీస్తు పుడతాడు ఈ లోకంలోని ప్రవక్తలు బయలుపరిచిన మాటను బట్టి ప్రతి ఒక్కరూ ఎలా తెలుసా? కన్నిక గర్భవతి అయి కుమారుని కన్ను. ఎస్ఐ గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట. కన్నిక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ కన్నిక ఎవరు అని కొన్ని తరాల నుంచి ఎంతో మంది స్త్రీలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నదో తెలుసా? దేవుని సన్నిధిలో ఇలా చేతులు జోడించి, ప్రభువా నాకు పుడతావా, ప్రభువా నాకు పుడతావా అని కన్నికలు 5,000 మంది కన్నికలు ఉన్నారు. అవునయ్యా? నిజమే కదా బాసే? అవునా? 5,000 మంది కన్నికలు. మరి వారిలో అమ్మా ఆశీర్వదించబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంతమందిలో ఒక్కరు పాస్ అయ్యారంటే చాలా సంతోషమే కదా. ఆమెను మనం గౌరవించాలా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె గౌరవించదగినది. ఎందుకంటే 5,000 మంది స్త్రీలలో క్రీస్తుని ఈ లోకానికి రావడానికి ముఖ్య కారణం ఆమె నీతి. ఆమె నీతిగా లేకపోతే క్రీస్తు లోకానికి రాదు. అవునా కదా? ఆమె నీతిగా తన ప్రవర్తన దేవుని యందు స్థిరంగా ఉంచుకొని దేవుని కొరకు తను పణంగా తన శరీరాన్ని దేవునికి అప్పగించింది. ఈ రోజు కూడా అపవిత్రమైన మాటలు ఆమె నోట రాలేదు. ఆమె ఎంత పరిశుద్ధంగా ఉండగలిగితే క్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చిన పని ఏంటంటే, మొట్టమొదటిగా ఈ మట్టిగతమైన నీ కొరకు తన రాజ్యము కొరకు రావడానికి, నువ్వు రాజ్యములో తండ్రి సన్నిధిలో కూర్చోవడానికి, ఆధారమైన పాత్రగా నిన్ను తయారు చేయడానికి ఆయన లోకానికి వచ్చి ఈ లోకంలో మరి ఆకాశము భూమి సర్వ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త స్థలం లేక ఒక పశువుల పాత్రలో జన్మించాడు. అవునా కదా? ఏమా నిజమా కదా? నిజమేనా? ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన వ్యక్తికి ఉండడానికి ప్లేస్ లేదంట. అందుకే ఒక పాట ఉంది, చిన్నప్పుడు నేను కూడా వింటున్నాను. ఏంటంటే, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, ఈ జననం ఎంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి రగుచున్నది. మా అక్కగారు ఒక మంది దానకాని ఈ పాట ఎంత అద్భుతంగా పాడుతుందో తెలుసా? ఆ పాట అంటే కనుమ నీళ్ళు వస్తున్నాయి. మనం ఆయన్ను ఎలా ఆరాధిస్తామంటే, పాట పాడేటప్పుడు కూడా, ప్రభువా నీవు ఇంత గొప్ప స్థితిలో నుంచి, అయ్యా నా కొరకు మతిగతమైన నా కొరకు ఈ లోకానికి నువ్వు వచ్చావనే ఆ కీర్తనకారుడు ఎంత వ్యాధులతో రాశాడు. అవునా? ఎంత వ్యాధులతో రాశాడు. కానీ ఆ పాట పాడుతున్న మనలో క్రీస్తు పుట్టాలని ఒక రోజున ఆలోచించామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మట్టిగతమైన నీ కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని? తన మహిమగల రాజ్యములో స్థానాన్ని నీకు సంపాదించాలని, మహిమగల రాజ్యములో నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలని. మరి ఎలా ఉంటావు? ఎలా ఉంటావమ్మా? చెప్పండి, ఎలా ఉంటారు? ఏమై బాబుజీ గారు చెప్పండి, ఎలా ఉంటారు? ఏమయ్యా చెప్పు, ఎలా ఉంటారు? ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే నీవు ఆయన రక్తంలో కడగబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా, మరి ఎంతమంది ఇక్కడ ఈ దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్న వ్యక్తులు మరి చేతులు ఒకసారి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బాప్తిసం పొందుకున్న మీరు
క్రీస్తు రక్తంలో కడగబడి మరి పరలోకాన్ని విడిచి ఈ భూమిపై పుట్టి ధన్యుడిగా మన కొరకు జీవించినటువంటి క్రీస్తు నీ కొరకు నా కొరకు తన ఆఖరి రక్తపు బొట్టు నీకు పెట్టి తన ప్రాణ ఖైదలతో నిన్ను నన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాణం పెట్టిన వ్యక్తికి ఒక యజమాని కింద నువ్వు పని చేస్తావు అనుకున్నావు. ఆ యజమాని చెప్పినట్టుగా ఉంటావా? వింటావా? ఎవరా వింటావా? ఇప్పుడు ఒక యజమాని ఉన్నారండి, యజమాని గారు నేను పని చేస్తున్నాను, మరి యజమాని ఏ చెప్తే నేను విన్నాను కదా, అవునా కదా? కానీ మనం ఎందుకు చేయట్లేదు? మనకు యజమాని క్రీస్తు, మన ప్రధాన యాజకుడు క్రీస్తు. క్రీస్తు ఆయన మరణంతో ఆయన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడు. మరి ఎక్కడుందమ్మా? ఆయన కొన్నాడు, మరి ఆయన మాట వింటున్నామా మనం? ఏమ్మా తల్లి చెప్పండమ్మా, ఆయన మాట వింటున్నామా? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ప్రాణం ఎందుకు ఈ లోకంలో పెట్టగలిగాడు? ఎవరి కొరకు? మట్టి గతమైన మన కొరకే. ఎందుకని? అదే మాట ఇక్కడ రాయబడింది, తన రాజ్యమును మహిమనుకును మిమ్ము పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలండి. తన రాజ్యములకి మీరు రావాలి, అర్హతను పొందాలి, నీవు పరలోకంలో చేర్చబడాలి అంటే నీవు క్రీస్తు నీలో పుట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం బ్రదర్. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎందుకు వచ్చారంటే ఆయన దొంగ ఎందుకు వస్తారు? అయ్యా చెప్పండి అయ్యా, దొంగ ఎందుకు వస్తారు? వాక్యం వినేటప్పుడు షార్ప్గా ఉండాలి. దొంగ ఎందుకు వస్తాడు? వాడి మనసులో ఏముంది? దొంగతనం చేయడానికి దొంగ వస్తాడు, అవునా కదా? దొంగతనం చేయుటకు హత్యను నాశనము చేయుటకు వచ్చును, అవునా కదా? దొంగతనం చేయడానికి వస్తాడా? తర్వాత మాట ఏంటంటే వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు పుట్టాడమ్మా? దేవుడిగా ఎందుకు పుట్టాడు? గొర్రెలు అని ఎందుకు దేవుడు మనం అందరినీ గొర్రెలు అంటున్నాడు? కోపం రావడం లేదా మీకు? కోపం రావడం లేదా? మరి చాలా మందికి ఈ మధ్యకాలంలో కోపం వస్తుంది గొర్రెలు అనగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ మాట పలుకుచున్నాడు అంటే, గొర్రెకున్న స్వభావం ఏమి స్వభావం అంటే, గొర్రె ఒకటి ముందు వెళ్తా ఉంటే దాని వెనుక 10 కాదు 100 1000 దాని వెనుకనే వెళ్తాయి. ఒకరు బ్రాంచ్ షాప్కి వెళ్ళి తాగి వాడు చచ్చిపోతే వాడిని చూసి కూడా పక్కింటోడు కూడా ఏమంటాడు తెలుసా? ఆడు మందాగా చచ్చిపోయింది, వాడికి ఏదో జబ్బుంటే చచ్చిపోయిందిలే అంతే. ఒకరు బీజు తాగి గుండెకు పక్కన పడి చనిపోతే అయ్యో ఆయన తాగి చనిపోయిందిలే, గుండెకు పక్కన పడి ఏమి అంటరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుడు నీకు బయలుపరుస్తున్న మాట, అయ్యా దొంగతనానికే వస్తాడు, మరి
ఈ గొర్రెలు మనసుతో కలిగిన ఈ ప్రజలు నా బిడ్డలు సమృద్ధిగా కలుగుటకు తన పరలోక రాజ్యానికి చేర్చబట్టుకు అర్హమైన పాత్రగా తయారు చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వచ్చినందుకు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. ఏం మందర అడుగుతున్నారా ఏమా? ఈ పుట్టి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి బ్రదర్? మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మీ వయసు ఎంత? నా వయసు 70. మరి క్రీస్తు ఈ రోజున నీ దగ్గరకు వచ్చి, అయ్యా సుబ్బయ్య గారు నీ దగ్గర ఉండే ధనం నాకు లేవు అని అడిగాడా? అమ్మా కుమారక్క, ఏ పొద్దు నా దేవుడు దగ్గరకు వచ్చి నీ చెవుడుకున్న బుట్టకము నాకు ఇయ్యమ్మా అని అడిగాడా? అమ్మ సుబ్బయ్య గారు, ఏ పొద్దున్న దేవుడు నీ దగ్గరకు వచ్చి అమ్మా నీలో మెరుస్తున్నటువంటి ఆ గొలుసు నాకు ఇస్తావా అని అడిగాడా? మరి క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడన్నా? నీ వీరికి నలిగిన నీ హృదయం కొరకు. దేవునికి స్తోత్రం. మట్టి గతమైన వీరికి నలిగిన హృదయం కోసం, ఆ మట్టి గతంలో జీవిస్తున్న నీ కొరకు ఆయన పరలోకానికి వస్తున్నాడు. రత్నమయమైనటువంటి రత్నాలు, ముత్యాలు, ఎన్నో పేర్లు, వాటికి రకరకాలుగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ రకరకాలైన రత్నాలు పొందినటువంటి ఆ రాజ్యాన్ని వదిలి ఎవరికి మట్టి తుచ్చమైన మట్టి మన కాలి కిందలో బతుకుతున్న మట్టి కొరకు ఈ లోకానికి దేవుడు దిగి వచ్చాడు. ఒకసారి ఆలోచించావా? ఏం నీ అంత గొప్పతనం ఏంటి? గొప్పగా ఏం ఆలోచిస్తావు? అందులోనే కనబడి అందులోనే మయమైపోయే ఆమె పంటి బ్రతుకులని ఏం చూసుకొని మనము ఇన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం. కానీ ఏ రోజున క్రీస్తు ఎందుకు పుట్టాడు, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అయ్యా మట్టి కట్టమైన నా కొరకు వచ్చాడు నీ ఏ పొద్దున్న ఆలోచించావా? కేవలం వాక్యం చెప్పేటప్పుడు మాస్టర్ గారు చెప్పి గొంతు దించుకొని అర్చర్చి చెప్తే ఇవి ఏం మాస్టర్ గారు గంటసేపు తలకాయ తిన్నాడు అంటారే తప్ప ఏం చెప్పిండ్రా అని ఆలోచిస్తారా? అవునా కదా? నిజమా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి బాప్తిస్మము పొందుకున్న నీవు క్రీస్తు క్రిస్మస్ రోజు నువ్వు ఏదైతే క్రిస్మస్ కు ఒకటి మెయిన్ ఇప్పుడు గుర్తొచ్చింది మాట. అమ్మా యాసిడ్లో వచ్చే బయటికి వెళ్ళిపోవచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము యాసిడ్కి రాకూడదు. వినాలని ఆసక్తి కలగాలి, వినాలని ఆశ ఉండాలి. ఆత్మ బయలుపడుతున్న ప్రతి మాట కూడా మన కొరకు, మన జీవితాలు మలుచుకున్న కొరకు. నువ్వు లోకంలో జీవిస్తావేమో జీవించో, నీ ఇష్టం. లోకంలో నేను మొక్కుతాను, నా ప్రాణం ఎక్కడికి పోతుందో నాకెందుకు అంటే ఎలాగైనా జీవించవచ్చు. అవునా కదా? వాక్యం అవసరమా? అవసరం లేదు కదా? దేవునికి స్తోత్రం. అస్సలు మరుక్షణం ఉంటామో లేమో తెలియని బ్రతుకుమంది ఈ క్షణం, ఈ సెకండ్లో, ఈ నిమిషంలో. ఈ మధ్యకాలంలో పాస్టర్ చిన్న పుట్టిగా ఉంటాడు, ఆయన చనిపోయాడు ఈ మధ్య. ఆయన తెలుసా నేను చనిపోతానని? అలాంటి బ్రతుకుమంది ఆయన వాక్యం చెబుతా ప్రాణాలు విడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి బ్రతుకు మంది అయితే ఇప్పుడు మనం శ్రద్ధగా ఎంతగా వాక్యం వినాలి. ఇన్ని ఆలోచనలు మనం చేయాలి తెలుసా? దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందుకున్న నీవు మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను. క్రిస్మస్ కు అని చెప్పడానికి ఇతరులకు అంటే అన్యులకు మనం ఎలా తెలియపరుస్తాం చెప్పండి? చెప్పండి అయ్యారు, చెప్పండి. క్రిస్మస్ అని మనం ఎలా తెలియపరుస్తాం అన్యులకు? చెప్పండి.
ప్రేమను చూపించి ఒకటి ప్రేమను చూపించైతే అది బయటికి కనబడదు, ఓపెన్గా ప్రజలందరికీ కనపడేలా మన మారు మనసు గురించి అది తర్వాత కదా. Yes! దేవునికి స్తోత్రం, దేవుని దీవించును గాక. ఆమేన్. నీ క్రిస్మస్ కు నువ్వు స్టార్ పెడితే దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు స్టార్ పెట్టినంటే ఒక క్రిస్మస్ తీసుకుంటున్నారా? క్రీస్తు జన్మదినం వాళ్ళు జరుపుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులు అంటారా? అంటారా? అంతే కదా. నువ్వు పాకిస్తాన్ లో ఉన్నా పాకిస్తాన్ నీ ఇంటి మీద నువ్వు స్టార్ పెట్టినంత వరకు నేనేమనుకోరు వాళ్ళు. నువ్వు స్టార్ పెట్టగానే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరు నువ్వు క్రీస్తుని యొక్క కుమారుడు అని, క్రీస్తుని బిడ్డవని, క్రీస్తు జన్మదినాన్ని నువ్వు జరుపుకుంటున్నావని. ఎలా స్టార్ పెట్టి కనబడుతుంది, అవునా కదా. ఎక్కడైనా పాకిస్తాన్లో కావచ్చు, ఆ చైనాలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ మధ్య కాలంలో ఒకడు ఇండియన్స్ పాకిస్తాన్ లో జెండా ఎగరేశాడు. వాడిని పట్టుకొని తీసుకెళ్లారు వాళ్ళు. మా దేశంలో ఇలాంటిది చేయకూడదు అని. అలా దేవుడు నువ్వు క్రైస్తవుని తెలియడానికి క్రీస్తు పుట్టాడు అనే పండుగను నువ్వు జరుపుకుంటూ సార్లు ఇంటి మీద కట్టగానే తెలియని వాడు కూడా నువ్వు క్రైస్తవుని గమనించి, నువ్వు క్రీస్తుని బిడ్డవని గమనించి మీరు నీ ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అని అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు అంతమంది ప్రవక్తలు బయలుపరిస్తే ఏమని బయలుపరిచారు? కన్యక గర్భవతి కుమారుని కంటది అని తెలుసు, కానీ ఎక్కడ కంటదో ఏమి కంటారో ఎవరు కంటారో తెలియదు. సాదృశ్యంగా ఆ దేవుడు పుట్టినప్పుడు ఒక ధృవతార వెలుస్తుంది, ఆ ధృవతార మీకు దారి చూపిస్తుంది అని. అది ఒక్కటి గుర్తు పెట్టుకున్నారు వాళ్ళు. శుక్రుడు కనబడగానే ఈ జ్ఞానులు ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఆ స్థానాలను గమనించారు, ఆ ధృవతారను గమనించి ఆ ధర్మై చూసుకుంటూ వెళ్ళారు. ఏ వైపున ఆ ధృవతార వెలిసి ఉందో అక్కడ లోక రక్షకుడు పుట్టాడు అని. కానీ ఈ సంఘానికి నేను బయలుపరిచిన మాట ఏంటంటే, నాకు దేవుడు బయలుపరిచిన మాట, క్రీస్తు నిలబడితే నువ్వు ఒక ధృవతారగా వెలుగుతావు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు తెలుసుకునే మాట ఏంటంటే, అయ్యా ప్రతి సంవత్సరం నేను ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, అయ్యా జ్ఞానం లేని బిడ్డగా నేను జీవిస్తున్నప్పుడు ప్రభువా ఒక చిన్న పశువును కట్టి అందులో ఒక బాలయేసు అనే ఒక మట్టి బొమ్మను తెచ్చిపెట్టి నేను ఆరాధించి మూర్ఖుని ఒకప్పుడు, అలాంటి మూర్ఖత్వం నుంచి నన్ను ఇప్పుడు నా మనోనేత్రాలు తెరవబడి ఈ రోజు నీ సన్నిధిలో ఒక మాట అడుగుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని గోజాడుతాను ప్రభా, నీవు మా హృదయంలో జన్మించున్నాయినా అనగలిగే ఆశ నీలో ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు నీలో పుట్టాలి, క్రీస్తు నీలో కనబడాలి. ఎవరికి? ఇతరులు కనబడాలి. ఎలామా వాక్యం విని బయలుదేరి అట్లనా క్రీస్తు ప్రేమ మీద చూపించాలి. క్రీస్తు ప్రేమ ఎలాంటి తెలుసా? క్రీస్తు ప్రేమ ఒకరు నిన్ను కొట్టినా తిరిగి వాళ్ళను కొట్టవు. ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు. ఒంటిమిట్ట ప్రాంతంలో ఒక వ్యక్తి పనిచేసేవాడు, భయంకరంగా దగ్గరించాడు నన్ను. అన్నీ అనుకో రకరకాలుగా. పోనీ ఒక్క మాట కూడా అన్నా వచ్చేసిన. ఆడ 2-3 నా స్నేహితులు చూసి అన్నడారు. చూసి వాళ్ళన్న మాట ఏంటంటే, పొద్దునే ఏ మనిషి కదండి వాడిని కొడితే ఒక దెబ్బ పడిపోవు
నీకు ఆంధ్ర వాడు ఒక నిజం కడుపు అన్నా. సరేనా, మీతో నేను ఒక మాట అంటా. ఇప్పుడు నేను కొట్టాను అనుకోవాడిని, కోపం వచ్చి ఏ నోటితైతే నువ్వు వాడిని కొట్టలేకపోయినవే అదే మా పాపము అన్న ఆ నోటితోనే నువ్వు క్రీస్తు భక్తుడివా, నువ్వు ఒక పాస్టర్వా, వాడు తాగి వాడు కుక్కలా మరుగుతాడురా, నీ బుద్ధి ఏమైంది అంటావా అన్నవా? అలా అనిపించుకోవడం నా తండ్రికి అవమానకరం, నా తండ్రికి అవమానకరం అనే ఆలోచన నాకు ఉంది. కాబట్టి వాడు నన్ను ఎంత అసభ్యంగా ఇచ్చినా తలదించుకొని వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వాడు నా వైపు కూడా చూడలేకున్నాడు. ఎందుకని? ఆ దిద్దిలో వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ రోజు నా వైపు చూడాలని భయం. వాడు నేను రోడ్డు వెళ్తాను తలదించుకొని వెళ్తాడు, వాడు బయటలో పోతేనే తలదించుకొని పోతాడు. ఎందుకని? కానీ ఏదో ఒక రోజు నా క్రీస్తు వాడిలో ఆలోచన కలగజేస్తాడని ఆశ. ఏం ఆలోచన? ఆ పిల్లోడు ఉండడానికి ఇంత అలా ఉన్నాడు, వాడు తీసి ఒక దెబ్బ కొట్టినాకో నేను నేల కలుసుకుంటాను. అలాంటి కొట్టలేదంటే కారణం ఏంటి? క్రీస్తు నమ్మిన బిడ్డ కనుక నేను వాడిని రకరకాలుగా తిట్టిన వాడు నన్ను పల్లెత్తు మాట లేదు, ఒక దెబ్బ కొట్టలేదు. ఎందుకంటే అతను నమ్ముకున్న క్రీస్తు గొప్పవాడు. హల్లెలూయా హల్లెలూయా అని అనుకుంటాడని నేను అనుకున్నాను. అతన్ని ఏమీ కానీ కాబట్టి క్రీస్తు అతనికి తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సేపు సమయం కాబట్టి చివరిగా ఒక్క మాట మాట్లాడి మరి పేతురు 1వ అధ్యాయం పేతురు మొదటి పేతురు 1వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు లోకానికి వచ్చింది నీ కొరకు, నా కొరకు, మట్టి గతమైన నీ కొరకు పరలోక రాజ్యం ఇచ్చుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా తండ్రి పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులైనది. మీ సమస్త ప్రవర్తన యందు గుర్తుపెట్టుకోండి, మీ ప్రవర్తన యందు ఆయనకు విధేయులైన పిల్లలై. కాబట్టి మీరందరూ చాలా మంచి వ్యక్తులు అని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే వాక్యాన్ని మాట విన్న బిడ్డలు ప్రేమించే బిడ్డలుగా తన తండ్రికి ఇష్టలు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్.